నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగడంతో ఆయన స్థానంలో ఎవరు అన్న ప్రశ్న పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు నడపడంలో విజయసాయిరెడ్డి గారి పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా 5 ఏళ్లు కేంద్రం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు పొందడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారంటారు. దీంతో ఆయన స్థానాన్ని ఎవరికి అప్పగిస్తారని అంతా చర్చించుకుంటున్నారు. వైసీపీలో ఎందరో కీలక నేతలు ఉన్నారు, కానీ పార్టీ పరమైన ముఖ్యమైన పనులను అధినేత వైఎస్ కొందరికి అప్పగిస్తారు. అలాంటి వారిలో విజయసాయిరెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి వంటి వారు ముందుంటారు. రాష్ట్రంలో 5 ప్రాంతాలుగా విభజించి ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉంటారు. అదే విధంగా ఢిల్లీ పనుల కోసం ఒకరిని వినియోగించుకుంటారు. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడంతో విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. వైసీపీ ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు. వీరిలో జగన్ మినహాయిస్తే మిగిలిన 10 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వారు ఎవరు పెద్ద స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే నైపుణ్యం, ఓర్పు, సామర్థ్యం లేవనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తుంది. దీంతో ఎంపీల్లో మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిపై ఎక్కువ భారం పడుతోంది. అయితే పరిస్థితులను బట్టి తన స్నేహితుడు మిథున్ రెడ్డిపైనే జగన్ ఆధారపడతారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి నమ్మిన బంటు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. జగన్ ఏ పని అప్పగించినా మిథున్ రెడ్డి చిత్తశుద్ధితో పూర్తి చేస్తారనే నమ్మకం కూడా ఉంది. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన మిథున్ రెడ్డితో సహా ఆయన తండ్రి బాబాయ్ టీడీపీ హవాను తట్టుకుని గెలవగలిగారు. దీంతో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు మిథున్ రెడ్డి మాత్రం అధిగమించారని ఆ పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. విజయసాయిరెడ్డి స్థానాన్ని మిథున్తో భర్తీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి మాజీ సీఎం జగన్ ఆలోచనలు ఎలా ఉంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.